ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: పెద్దల నుండి వచ్చిన ఆచారమును అంతఃకరణ శుద్ధితో పాటించవలెను. ఆ శుద్ధి లేని ఆచారము వ్యర్థము. వంట చేయు పాత్రలను ముందు శుభ్రపరచవలెను. అది లేనిచో ఆ వంట తినుటకు యోగ్యము కాదు. అట్లే స్నానాదులతో బాహ్యశుద్ధి కలిగియుండుటయే కాక, మనసును కూడా కామక్రోధాదులు లేకుండా ప్రశాంతముగా నుంచుకొని శివపూజ చేయవలెను. మనసున మాలిన్యములుంచుకొని పైకి ఆడంబరముగా శివపూజ చేసినను ఫలము శూన్యము.